మనం చేసే పనుల వల్ల వచ్చే కర్మల ఫలితాల నుండి మనం తప్పించుకోలేము. మనం మంచి చేస్తే మంచినే పొందుతాము, చెడు చేస్తే చెడుకు గురవుతాం. ఇది ప్రతి ఒక్కరి జీవితాన్ని శాసించే కర్మ నియమం. కర్మ కాలితే కాలంలో గతించిన మర్మాలే సాక్ష్యాలై నిలువునా దహించి వేస్తాయి. కళ్ళతో చూసిన నిజాలకు, చెవులతో విన్న ప్రశ్నలకు, నోటితో విసిరిన నిందలకు, తెర వెనుక నడిచిన భాగోతానికి సంక్షిప్త సమాధానమే కర్మ. అవంతిపురం అనే రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతని ఆస్థానంలో 3 మంత్రులు ఉండేవారు. రాజు తన మంత్రుల నిజాయితీని, వాళ్ళ ఇంటెలిజెన్స్ని పరీక్షించాలనుకున్నాడు. వెంటనే ఉపాయం ఆలోచించాడు. మంత్రులు మేధావులు కాబట్టి రాజు వారికి ఒక సులువైన పనిని చెప్పాడు. రాజు ఒక్కొక్కరిని ఒక్కో బ్యాగ్ తీసుకొని అడవికి వెళ్ళి ఆ బ్యాగుల నిండా పండ్లను నింపి తీసుకురమ్మన్నాడు. ఆ బ్యాగులని పండ్లతో నింపడానికి మంత్రులు అడవికి వెళ్ళారు. మొదటి మంత్రి మంచివాడు, విశ్వాసం గలవాడు మరియు కష్టపడి పనిచేసేవాడు. కాబట్టి అతను మంచి రుచికరమైన తాజా పండ్ల కోసం అడవిలో బాగా కష్టపడి వెతికాడు. అలా దొరికిన తాజా పండ్లని తన బ్యాగులో నింపుకున్నాడు. రెండవ మంత్రి సోమరిపోతూ ఇంకా నిజాయితీ లేనివాడు. అతను తన మనసులో ఇలా అనుకున్నాడు: రాజు ఏదో పనిలో ఉంటారు కాబట్టి బ్యాగ్నే చూస్తారు, కానీ లోపల ఏం ఉన్నాయో చూడడు అనుకొని కొన్ని మంచివి మరికొన్ని కుళ్ళిన పండ్లను తన బ్యాగులో నింపుకున్నాడు. మూడో మంత్రి జిత్తుల మారి నక్క లాంటివాడు. రాజు బ్యాగ్ సైజు మాత్రమే చూస్తాడు, నేనేం తీసుకొచ్చానో చూడడు కదా అనుకొని ఎండిపోయిన ఆకులతో, దుమ్ము ధూళితో తన బ్యాగును నింపుకున్నాడు. 3 మంత్రులు రాజు తమకి చెప్పిన పనిని పూర్తి చేశామనుకుంటూ తమ బ్యాగులతో రాజు ముందు నిలబడ్డారు. రాజు కనీసం వారి బ్యాగుల వైపు కూడా చూడకుండా వారిని 3 నెలల పాటు జైల్లో బంధించమని ఆదేశించాడు. ఇంకా వారికి ఈ 3 నెలలు ఆహారం కూడా ఇవ్వకూడదని ఆదేశించాడు. ఈ 3 నెలలు వారు తమ బ్యాగులలో సేకరించిన వాటిని మాత్రమే తినగలిగారు. మొదటి మంత్రి తను సేకరించిన రుచికరమైన పండ్లను తినడం ద్వారా 3 నెలలు బ్రతికాడు. రెండవ మంత్రి తన బ్యాగులో ఉన్న మంచి పండ్లను తిని కొంతకాలం జైల్లో బ్రతికాడు. తరువాత అతను కుళ్ళిన పండ్లను తినవలసి వచ్చింది. కుళ్ళిన పండ్లను తినడం వల్ల అతను అనారోగ్యానికి గురయ్యాడు. తరువాత అతను తన గురించి చాలా బాధపడ్డాడు. సోమరితనం మరియు నిజాయితీ లేని మూడవ మంత్రి తన బ్యాగులో ఎండిపోయిన ఆకులు మరియు దుమ్ము తప్ప తినడానికి ఏమీ లేకపోవడంతో ఆకలితో అలమటించడం ద్వారా అతను తన తెలివి తక్కువతనాన్ని అర్థం చేసుకున్నాడు. మనం మన జీవితంలో కూడా చూస్తే రాజు 3 మంత్రుల కథలాగే కనిపిస్తుంది. కర్మ తన నియమాన్ని ఎలా పాటిస్తుందో ఈ కథలో మంత్రులు మనకు బోధించారు. మొదటి మంత్రి నిజాయితీ మరియు శ్రద్ధగల చర్యలు. అతను ఆలోచించగలిగే ఉత్తమ ఫలాలను సేకరించాడు. రాజు ఉత్తమమైన దానికి అర్హుడు కాబట్టి అతను మోసం చేయడానికి ఎలాంటి షార్ట్కట్లను ఎంచుకోలేదు. పైగా జైల్లో బతకడానికి సరిపడా తిండి ఉండడంతో అతని నిజాయితీకి చివరికి బహుమతి లభించింది. రెండో మంత్రి సోమరితనం, అజాగ్రత్త వలన తనకు కనిపించిన ప్రతి దాన్ని సేకరించాడు. రాజు తనిఖీ చేయలేడని, తాను చేసిన పనిని గమనించడం లేదా పట్టించుకోవడం లేదని అతను అనుకున్నాడు. తన నిర్లక్ష్యానికి కుళ్ళిన పండ్లను తినడం ద్వారా శిక్షించబడ్డాడు. మూడవ మంత్రికి అనారోగ్యం రావడంతో అతను కుయుక్తిగా ఉన్నాడు. అతను తన బ్యాగులో ఎండిన ఆకులు మరియు దుమ్ముతో నింపి తన బ్యాగ్ని పెద్దదిగా చేసి రాజును మోసం చేయగలను అని అనుకున్నాడు. రాజు గురించి, రాజు చెప్పిన పని గురించి పట్టించుకోలేదు. చివరికి తినడానికి ఏమీ లేకుండా చేసుకున్నందుకు శిక్షించబడ్డాడు. చివరికి ఆకలితో చనిపోయాడు. మనం చేసే పనుల వల్ల వచ్చే కర్మల ఫలితాల నుండి మనం తప్పించుకోలేము. మనం మంచి చేస్తే మంచినే పొందుతాము, చెడు చేస్తే చెడుకు గురవుతాం. ఇది ప్రతి ఒక్కరి జీవితాన్ని శాసించే కర్మ నియమం. కాబట్టి మనం మంచి పనులు మాత్రమే చేయాలి. ఇంకా మన చర్యలను శ్రద్ధగా మరియు అంకితభావంతో నిర్వహించాలి. కర్మ కాలితే కాలంలో గతించిన మర్మాలే సాక్ష్యాలై నిలువునా దహించి వేస్తాయి. కళ్ళతో చూసిన నిజాలకు, చెవులతో విన్న ప్రశ్నలకు, నోటితో విసిరిన నిందలకు, తెర వెనుక నడిచిన భాగోతానికి సంక్షిప్త సమాధానమే కర్మ.